వంగవీటి మోహన రంగా గారిని పార్టీలకు అతీతంగా అభిమానించే వాళ్ళు కోకొల్లలు. అంటే వంగవీటి అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ఆ పేరు ఆ వ్యక్తి ఆ వంగవీటి రంగా అనే వ్యక్తి కానీ ఆ పేరు కానీ రాజకీయాలకు అతీతంగా చాలామంది అభిమానిస్తారు. ఇప్పుడైతే ఒక కులానికి ఆపాదించి రాజకీయాలు చేస్తున్నారు తప్ప, కానీ రాజకీయాలకు అతీతంగా చాలామంది ఆ కమ్యూనిటీకి చెందిన వారు కాకపోయినా చాలామంది అభిమానిస్తారు. అటువంటి వంగవీటి ఆ బ్రాండ్ని కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఎగతాళిగా అవమానకరంగా ప్రస్తావిస్తుంటే చాలా బాధేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అండా చూసుకొని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంట ఎవరో మహానుభావుడు నాగేంద్ర తాతంచెట్టి, ఆ మహానుభావుడు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి ట్వీట్లు, చేసినటువంటి పోస్టులు చూస్తే సమాజం నిజంగానే సిగ్గుపడాల్సిన అవసరం ఉందేమో. సిగ్గుపడాల్సిన విషయం అది. అంత దరిద్రంగా, అంత నీచంగా, అంత నికృష్టంగా, అంత వల్గర్గా మాట్లాడాడు. వంగవీటి అనే పదాన్ని తన వేలు ఎగతాళిగా అవమానకరంగా. అంటే వీళ్ళ ధైర్యం ఏందో మనకైతే అర్థం కాలే. ఎందుకు వీళ్ళ రెచ్చిపోతున్నారో అర్థం కావడంలే. ఎందుకు మ్యాటర్ ఏమిటంటే, వంగవీటి నరేంద్ర గారు వైసీపీలో ఉన్నాడు. ఆయన ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన చేస్తున్న రాజకీయాల గురించి ఆయన ప్రశ్నించాడు. రోజుకొక పార్టీ, పూటకొక పార్టీ మారుస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు, స్థిరత్వం లేదు చేసి తన వేళ ఆయన ఏదో ప్రశ్నించాడు. ఆల్రెడీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు. దళితుల మీద జనసేన పార్టీ నాయకులు దౌర్జన్యాలు, దాడులు చేసి కొడుతుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతంతో రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాంట్లో భాగంగా వంగవీటి నరేంద్ర గారు కూడా ప్రశ్నించాడు. దానికి ఈయన జనసేన పార్టీ అధికార ప్రతినిధి నాగేంద్ర తాతంచెట్టి ఆయన చేసినటువంటి పోస్ట్ ఒకసారి చూడండి. ఎంత నిసిగ్గుగా, ఎంత వరస్ట్గా, ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా పెట్టాడో మీకు అందరూ కూడా చదివి వినిపిస్తా. రోజుకో పార్టీ దగ్గర వంగే వీటి నరేంద్ర మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడాడు. వంగే వీటి రెండు డివైడ్ చేశాడు. వంగే అంట, వీటి అంట. అంటే వీళ్ళకి ఆ ధైర్యం, ఆ బ్రాండ్ని అవమానించాలన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మనకైతే అర్థం కాలేదు. అంటే ఆ బ్రాండ్ని కూడా లేకుండా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు ఏమైనా అనుకున్నారా ఏంది? ఇంకా పవన్ కళ్యాణే హెడ్, ఇంకా దాన్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అన్న రీతిలో రెచ్చిపోతున్నారు. ఆ బ్రాండ్ని ఎంత అవమానించారో చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన రాజకీయాలు ప్రజలందరికీ తెలియదా? ఒకసారి మాయావతి గారిని కలిశారు. మాయావతి గారు ఇంకా ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి మాట్లాడాడు. తర్వాత సిపిఐ, సిపిఎం రకరకాల పార్టీలతో కలిసి ప్రయాణించాడు కదా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో కలుస్తాడు, మళ్ళీ విభేదిస్తాడు, మళ్ళీ కలుస్తాడు, మళ్ళీ విభేదిస్తాడు. ఇలా ఒక పార్టీతో కలవలే, అనేక పార్టీలతో కలిశాడు. ఒకసారి మళ్ళీ కులాలు లేదంటాడు, కుల రాజకీయాలు చేస్తాడు. మతాలు లేదంటాడు, మత రాజకీయాలు చేస్తాడు. మరి అవే కదా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తుంది, వాటినే కదా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు వంగే వీటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు మాయావతి కాలు పట్టుకున్నాడు కదా, అక్కడ వంగి కదా పట్టుకున్నాడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళారు కదా, అక్కడ ఫోటోలు మీరు అందరూ కూడా చూసుంటారు కదా. అదేవిధంగా చాలామంది కాలు పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మోదీ కాళ్ళు మొక్కిన పవన్ కళ్యాణ్ మోదీ గారి కాళ్ళు కూడా పట్టుకున్నాడు. దీన్ని అంటారు వంగే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అంటే మీరు వంగవీటి ఫ్యామిలీని ఏ విధంగా మీరు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారో ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాలి. ఇటువంటి వాటిని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. లేదు మేము ఇలానే ఉంటామంటే
దెబ్బ కొడేస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తిట్టాడో బూతులు, దాన్ని ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ ఖండించలే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఓట్లు వేశారో వాళ్ళంతా కూడా 2029లో మా తడాకేదో చూపిస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురం పర్యటనకి వెళ్ళినప్పుడు, ఆ సభ పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారి భుజం తట్టి మరీ అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి ఒకరు కూడా ఖండించలే. సో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా ఫైర్లో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వంగవీటి ఫ్యామిలీని ఈ జనసేన పార్టీ, వంగవీటి ఆ బ్రాండ్ని జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుంటే మాటలు, అసభ్యకరమైన మాటల్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించకుండా ఉంటే ఆ ఎఫెక్ట్ కూడా తప్పనిసరిగా ఉంటుంది ఆ పార్టీ మీద. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడడం అది ఏంటి అసలు వంగవీటి, అసలు ఆ విధంగా మాట్లాడడం, రోజుకో పార్టీ దగ్గర వంగేది వంగవీటి అనేసి జనసేన పార్టీ నాయకుడు చులకనగా మాట్లాడుతుంటే మాటలు, వంగేది వంగవీటి బ్రాండ్ కాదు జనసేన పార్టీ చరిత్ర అని చెప్పేసి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. అంతే కదా, నిజమే కదా. కానీ వీటి మీద కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించకుండా ఉంటే తర్వాత ఫ్యూచర్లో మాత్రం చాలా తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి రాజకీయంగా.